ఒక చిన్న ఫ్లెక్సీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదంగా మారింది. కాన్పూర్లో కొంతమంది ముస్లింలు ప్రదర్శించిన బ్యానర్తో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇంతకీ ఏంటా ఫ్లెక్సీ? అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 4న ఉత్తరప్రదేశ్ కాన్పూర్ రవత్పూర్లో జరిగిన బరావఫాత్ ఈదే మిలాను నబీ శోభాయాత్రలో కొందరు ఐ లవ్ మహమ్మద్ అని రాసిన బ్యానర్ను ఏర్పాటు చేశారు. దీనిపై స్థానిక హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొత్త సాంప్రదాయం మొదలుపెట్టారు అని ఆరోపించాయి. పోలీసులు జోక్యం చేసుకుని పాత టెంటు పోస్టర్లు తిరిగి పెట్టారు. బ్యానర్పై ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ లేకపోయినా పాత టెంట్ తొలగించి కొత్తది పెట్టడం వల్ల సామాజిక విభేదాలు రేపినట్టు ఒక 24 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక కాన్పూర్ తర్వాత ఉన్నావ్లో యువకులు బ్యానర్లు పట్టుకుని ఊరేగింపులు నిర్వహించారు. కొన్ని చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. 8 ఎఫ్ఐఆర్లు, 5 అరెస్టులు జరిగాయి. మహారాజ్గంజ్లో ఊరేగింపును పోలీసులు అడ్డుకొని 64 మందిపై కేసులు నమోదు చేశారు. వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కౌశాంబీలో కొంతమంది యువకులు తీవ్రవాద నినాదాలు చేసిన వీడియో వైరల్ కావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు డజన్ల కొద్దీ మందిని అదుపులోకి తీసుకున్నారు. లక్నోలో మహిళలు అసెంబ్లీ వద్ద శాంతియుత నిరసన చేపట్టి ఐ లవ్ మహమ్మద్ నినాదాలు చేశారు. సోషల్ యాక్టివిస్ట్ సుమయా రాణా ఇది రాజ్యాంగ హక్కు, కేసులు పెట్టడం తప్పు అంటున్నారు. ఇక హైదరాబాద్, నాగ్పూర్లలో కూడా ప్రదర్శనలు జరిగాయి. నాగ్పూర్లో కాంగ్రెస్ మైనారిటీ విభాగం నేతృత్వంలో మతపరమైన గుంపులు, రాజకీయ నేతలు ర్యాలీ చేశారు. ఉత్తరాఖండ్లో కాశీపూర్లో అనుమతి లేకుండా ఊరేగింపు జరగడంతో పోలీసులతో ఘర్షణలు, రాళ్లదాడులు జరిగాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి కూడా. అయితే పోలీసుల తక్షణ చర్యతో పరిస్థితి అదుపులోకైతే వచ్చింది. ఇక సమాజ్వాదీ పార్టీ నాయకులు ఐ లవ్ రామ్ అయినా, ఐ లవ్ మహమ్మద్ అయినా చెప్పుకోవడం స్వేచ్ఛే అని అంటున్నారు. ఇక బీజేపీ చట్టం అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తోంది. ఇక మత పెద్దల విషయానికి వద్దాం. జమాత్ రజా ఏ ముస్తఫా, వరల్డ్ సూఫీ ఫోరం హింసను ఖండించి సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చాయి. ఇక ఓవైసీ ఐ లవ్ మహమ్మద్ అనడం నేరం కాదు, ఇది మత స్వేచ్ఛ అంటూ కాన్పూర్ పోలీసులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.